పండుగ సాయన 8-9వ వర్ధంతి సందర్భంగా పద్మావతి కాలనీలో ఉన్న వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ పండుగ సాయన జీవిత విశేషాలను గ్రామీణ క్షేత్రాల్లో కథలుగా చెప్పుకుంటారు. భూస్వాముల అఘాయిత్యాలు, రజాకారులు పేదలపై మోపే పన్నుల భారం నుండి అక్రమంగా లాక్కున్న భూములను తిరిగి పేదలకు చేర్చేవాడు. దానితో పేదలు సాయన్నను ప్రత్యక్ష దైవంలా కొలిచేవారు. కార్యక్రమంలో బిక్కరి అనిత, ఎన్బి వెంకటేష్, పెద్ద విజయ్, కౌన్సిలర్ విఠల్ రెడ్డి, ప్రశాంత్, అంజన్, పాషా, తిరుమల వెంకటేష్, హనుమంతు, ఎన్ఎస్యుఐ రమేష్, ఇతర ముద్దిరాజ్ సోదరులు పాల్గొన్నారు. ఈరోజు వారికి నివాళులు అర్పించడానికి అన్ని కులాలకు అతీతంగా, అన్ని పార్టీలకు అతీతంగా కూడా నిజంగా ఈరోజు అధికారికంగా మామునార్ పట్టణంలో పండుగ సాయన్న వర్ధంతిని జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా పీడిత పేదల పెన్నిది. ఆ రోజు కరువు కాటకాలలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా తిండికి గుడ్డకి లేని పరిస్థితులలో ఆ రోజు వారు ఆకలితో అలమటిస్తుంటే ఆయన ఒకటే నినాదం, ఉన్నోడిని కొట్టి లేడోనికి పెట్టాలని, ఉన్నోడిని కొట్టి పేదోనికి పెట్టాలన్న నినాదం ఆయనది. అలాంటి వ్యక్తి ఆయన పండుగ సాయన్న పేరు రావడానికి కారణం, ఆయన ఊర్లోకి వచ్చిందంటే పండగ, పేదోని పండగ. ఆ రోజు ఉన్నోని కొట్టి పేదోనికి తీసుకొచ్చి పెట్టేవాడు కాబట్టి ఆయన పండగ సాయన్న అని పేరు వచ్చింది. ఆయన అలాంటి వ్యక్తి ముదిరాజు నాయకుడు, బహుజన నాయకుడు. ఆయన ముదిరాజుకే కాకుండా బహుజన నాయకుడు. అలాంటి పండగ సాయన్న విగ్రహాన్ని ఈరోజు మహబూబ్నగర్ మన్నెంకొండ ప్రసిద్ధిగాంచిన మన్నెంకొండలో ఆయన విగ్రహాన్ని మరియు అలాగే పెద్ద లాన్ ఏర్పాటు చేసి దాదాపుగా మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఒక ప్రతిపాదన కలెక్టర్ గారికి అలాగే పైన ఉన్న అందరూ కూడా అధిష్టానాన్ని కూడా తెలపడం జరిగింది. దానికి సంబంధించి నెక్స్ట్ వచ్చే ఖచ్చితంగా 1 year కానీ 6 monthsలో డెఫినెట్గా ఆయన అంతా చేయడానికి కూడా ఎమ్మెల్యే గారు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు పండగ సాయన్నకు ఆయన నిజంగా కూడా ఆ రోజు ఆయనను ఎంతోమంది అంటే ఆయనను ఓర్వలేక కూడా చాలామంది పెద్దోళ్ళు ఆయన హతమార్చడానికి ఎన్నో పన్నాగాలు పన్ని కూడా ఆయనకు మహబూబ్నగర్లో ఉన్న ఆ రోజున పాలమూరు పట్టణంలో ఉన్న అందరు ప్రజలు కూడా ఆయనను జైల్లో వేస్తే జైలునే ముట్టడించడానికి వెళ్తే ఆ రోజున్న వనపర్తి రాణి గారు శంకరమ్మ వచ్చి అలాంటి మంచి వ్యక్తిని ఎందుకు మరణశిక్ష విధిస్తున్నారని చెప్పి తెలుసుకొని వచ్చి ఆమె కనుక్కొని 10,000 ఆయనకు దండగా వేస్తే కూడా ఆ రోజు 10,000ది ఆయన కట్టడానికి, ఆమె జమానత్ కింద కట్టడానికి కూడా ఆమె ఒప్పుకున్నది. ఆమె ఒప్పుకొని ఆయనను మరణశిక్ష వేయదు, అంత తప్పు చేయలేదు, ఆయన పేదల మనిషి, ఆయనను మరణశిక్ష వేస్తే ఊరంతా కూడా అట్టుడికిపోతుంది అని చెప్తే కూడా దానికి సరే అని చెప్పి మళ్ళీ రాజకీయంగా ఆ రోజు మారో మత్ చోడో అనే ఒక పదాన్ని పెట్టి అప్పుడున్న అధికారులు కానీ వాళ్ళందరూ నాయకులు కానీ ఏకమై ఆయన మరణశిక్షను వేసి ఆయనను అంతమొందించడం జరిగింది. అలాంటి బహుజన నాయకుడు ఈరోజు ప్రజల్లో అందరిలో కూడా పండగ సాయన్న అంటే చిన్నప్పుడు ఊర్లలో పల్లెటూళ్ళల్లో మా అమ్మమ్మలు పెద్దమ్మల ఊర్లలో వినేవాళ్ళం. ఆయన పాట వింటేనే ఆడ ఉన్న వర్కర్ మొత్తం ఎవరైతే పని ఎవరు చేస్తున్నారో అందరూ కూడా ఆయన పాట వింటూ మైమర్చిపోయి పని చేసేవాళ్ళు. అలాంటి ఆయన మంచి నాయకుడు, అలాంటి నాయకుడు మనం కోల్పోవడం చాలా ఇదే అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను.